మచ్చా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మచ్చా ప్లీజ్. ఊర్లో అందరు పెళ్లిళ్ళు సెట్ అయితానే మా కొంపలు తప్ప. ఈ పోరలేమో రోగం వచ్చిన కోడిలకి అయితాండు, పెళ్లి లేదు పెటాగలేదు. ఆగో ఏడున్నావు? చెప్పే. నేను చెప్పుడు పాడగాను ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పి నా ముట్టినరాలు తెగిపోతున్నాయి. అయినా నా మాటకు ముడ్లేంటికే ఉన్న విలువ లేదు ఇంట్లో. ఏంది పొద్దున్నే గుడ్డి గులిగినట్టు గుడి పాడైతాను. ఒర్రుడు పాడగాను పొద్దున్న లేచినప్పటి నుండి గుడ్డకి వచ్చిన కోడి లెక్క మొత్తుకుంటాను. అవునవును, నీకు ఎప్పుడు నా ఉరుడు కనిపిస్తుంది, చేసే పని మాత్రం కనిపించదు. ఇంట్లో ఒక్కదాన్ని ఇంట్లో పని చేసిన బొక్కలన్నీ తెలబడతాను. ఇంట్లో ఇద్దరు మగ బాడకాలు ఉన్నారు, ఒక్కటంటే ఒక పనికి ఆసరగాలు. నా పానం తెంగడానికి ఉన్నారు మీరందరూ. ఆ పోరని పెళ్లి చేసి పడైతే ఆ కోడలి పిల్ల అయినా కొంత పనికి ఆసర అవుతుంది. ఇంత ప్రశాంతంగా బతకనేరా? ఎప్పుడు చూడు ఎద్దు ముడి పొడిచినట్టు పొడుతానే ఉంటారు. నాకు బాడకావు ఇంకెన్ని రోజులు రా, ఈ అవ్వ మీద బువ బతుకు పెళ్లి చేసుకుంటా కాదా? కిందెన్నికలు కూడా రాని బచ్చ పోరగాను పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోవడానికి నీకేం గుద్దనొస్తాను? ఏంది బాబు, మామ కల్లుడి మీద కన్ను అల్లుడికి అత్త మీద కన్ను అన్నట్టు మీ ఇద్దరు కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉంటాయి. తూ వీని పుట్టుబడి జాతిని దెంగ ఊరి మీద దున్నపో చూసినాడు చూస్తాను లంజోడుకుని. గాలు ఉన్నప్పుడు తూర్పాలు పట్టుకోవాలి, వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలరా బాడుకో. అసలే పిల్లి గాజులు పుట్టించి పాలలోకాలు బతుకుతున్నామని ముడి కింద ఇన్ని ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే ముఖం మీద ఉచ్చసాడు పోతారు జనాలు. ఇక బాబు నేను ఒకటే చెప్తాను, బక్కెత్తుకు పిచ్చలు బరువు, నాకు పెళ్ళం బరువు. అయితే నా పిచ్చలైనా కోసుకుంటా కానీ పెళ్లి మాత్రం చేసుకోను. నీ బతుకులో సుల్లి కదరా బాడుకో. పెళ్లి అంటే చాలు పిచ్చి కుక్కలు వేసినట్లు లేస్తాను. నేను పోయి చావుపో. నా బతుకు గంగల పోను. ఇంత అంటే ఇంత ప్రశాంతత లేదు కొంపల. 1 hour later. ఏంటి పిల్లగా పెళ్ళెప్పుడు? నువ్వు చచ్చినప్పుడు అంటే నువ్వు చచ్చినప్పుడు. నేనేమన్నారా పెళ్లి ఎప్పుడు అంటే ఇటకున్న మాటలు మాట్లాడతాను. మరి నా పెళ్లి గురించి నీకెందుకు ఎగుదా వగిల్దానా? దా మరి నేను చేసుకుంటా. సాపోరా బాడకావు సాపోయిగా. పాపమని నీ మంచిగా చెప్తే నా మీద పిచ్చి కుక్కలేసినట్లు ఎత్తాను. అయినా అసలు నీకు ఉందారా బాడకావు? నీకంతా చూడాలని ఆశగా ఉంటే చూపిస్తా అండి. చెప్పు, చూపెట్టనా? తీసి లోపల ఉన్న తమ్ముని. నీకు ఉద్దరా బాడకావు, ఉత్తదక్కువ ఉప్పుడెక్కువ అన్నట్టు మాట తప్ప చేసులేదు. అందుకే కావచ్చు పోరానికి పెళ్ళంటే గుద్దనుకుతాంది. ముందు ఎట్లుండే పోరడు ఊరుపంది ఉన్నట్టు అట్టకట్ట ఉండే. ఇప్పుడు చూడు కళ్ళు లేతుకుపోయినాయి, దవడలు దగ్గరకు వచ్చినాయి, ముఖం కుక్క గుద్ద అంత అయింది, పీర్రలైతే గుద్దలకి ఎండికిపోయినాయి. దీని కంట్లో కొమ్మరాయ కొల్లి ఆపిష్టం ఉండ పెళ్లి అని నా పాన నెంగుతాంది. ఆయన ఎందుకు గుదావకెళ్దానా? నా గుద్దెనక పడ్డావు. మరి ఎందుకురా పాడుకో, పెళ్ళి అంటే పిచ్చలు డప్పులు కొడతాను. చేసుకొని పాడైతే చలికాలం గట్టి పట్టుకొని పడుకుంటే ఎంత ఇచ్చగుంటే తెలుసా? దెంగే అంటే దెంగే ఇడకెళ్ళి నా పానం దెంగకు. పోతే గానీ నువ్వు ఎప్పుడు ఆ ముండబుట్ల చుట్టూ తిరుక్కుంటా సావు, పిచ్చుకుగా తిరిగినట్టు. సావదెంగి చెవులు ముత్త దొంగ ముండ అట్లా అంటే. ఏమో బారి పిచ్చలోడా ఏందో లొల్లి. ఏం లేదా అంటే అవును ఆగం దెంగుతాంది. ఏమైంది? పోరని మీద కొత్త కూడా ఎక్కినట్టు ఎక్కుతాను. చూడ ముసలోడా పెళ్లి చేసుకోవాలంటే వట్టకాయలు వంకరున్నాయంటాడు పోరడు. పోరి నీకెట్లా మానం లేదే? పోయిగా పోరని పెళ్లి చేసుకుంటా అంటాను. ఎవరైనా ఇన్నెలనుకో గుద్దలకు ఉంచుతారు. పాకలు గుద్ద ముసలోడా, నాకేమైనా పని లేదా కాయ గుద్దం చేసుకోవడానికి? ఈ బాలకావు గారికి మంచి సంబంధాలు వచ్చి పాడైతాయి. మరి ఏం తెంగుడు రోగమైందో పెళ్లి చేసుకుంటే అవుతుంది కదా. మీరు మనసులో లేకుండా గాడి గుద్దలు ఇంటికలా. అయినా నేను పెళ్లి చేసుకోకపోతే మీ గుద్దని వస్తుంది. మరి ఏందో నువ్వు కరెంట్ ఉన్నప్పుడే బుక్ గెలుగుతుంది, వయసు ఉన్నప్పుడే తమ్ముళ్ళు ఎత్తాడు. వయసు అయిపోతే పెసుకుడు తప్ప చేసేదేం ఉండదు. అవునవును పిల్లగా, ముసలోడు చెప్పేది కరెక్ట్. తర్వాత నీకు లేకపోతే మరి నువ్వు మాట్లాడగా అండి నాకు గుద్దలకు మండుతుంది. అయినా నాకు పెళ్లి అంటే వట్టకాయలు అనుకుతానే తాత. ఏం భయమో నేనైతే ముగ్గురిని పెళ్లి చేసుకున్నా. హాయిగా నేనైతే ఇలా పెద్ద మనిషి ఏం లేదు, అలా పెళ్లి చేసేశారు. చెప్పు మరి లోపల ఏమైనా పని చేస్తా అందలేదా? అలా ఏం లేదు తాత. చెప్పు, భయపడకు, దావగానే పోయి చూపిద్దాం. అలా ఏం లేదు తాత, నా పానందంగా ప్లీజ్. ఏమైంది పిల్లగా, బుట్టకిన దిగిందా చెప్పు? సప్పు లేదు. ఏమైంది పిచ్చి కుదుడు మాట్లాడి సాబు? మీ ఇద్దరు ఉచ్చబోయి కలదేంట. అది కాదు, చెప్పేది వింటావా? చెప్పి సాబు. ఇక ముడ్డి మీద గిన్నెలు వచ్చిన పెళ్లి చేసుకోకపోతే నలుగురు 4 రకాలు అనుకుంటారు. అవునవును పిల్లగా నిజమే. అలంగుని అంటారు, తేడగాడ అంటారు. ఆయనతో నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటే తర్వాత గుడ్డితో గూని దొరుకుతుంది. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకో పిల్లగా. వయసు మీద పడ్డప్పుడు నువ్వు ఎంత పెద్దామనుకున్నా వెయ్యలేవు తెలుసా? చాలా అంటే చాలీగా. మా బాపు దగ్గర పోయి నాకు పెళ్లి చేయంట. A few inches later. బాబు నాకు పెళ్లి చేయి. బాడుకో, ఇప్పుడు దాకా పెళ్లి అంటే ఎరి కుక్కలు వేసిన వేసుకోనివి. అయినా నీ నోట్లో ఎవరు ఉచ్చబోసినరా పెళ్లి అంటాను. అయినా ఇది నువ్వు ఎప్పుడంటే అప్పుడు చేయడానికి కడుపు కాదురా పెళ్లి. అయినా అది నీ కుక్క గుద్ద ముఖాన్ని మెచ్చాలి కదా, అప్పుడే నీ పెళ్లి. మీరిద్దరు ఏం చెప్తారో తెలియదు, నాకు మాత్రం పెళ్లి చేయాలి. లేకుంటే మీ ఇద్దరిని పెట్రోల్ పోసి కాలే. ఇంకా వాళ్ళు అంజడుకు చావుతలేదారా నీకు? ఇన్ని రోజులు పెళ్లి చేసుకోరా బాడకావంటే నా గుడ్లు కూర్చుతానే, నా గుద్దల గడ్లనే లంజనాటకాలు తెంగి ఇప్పుడు పెళ్లి అంటే పిల్లించే బాడకాడు ఎవరు దొరుకుతాడా నీకు? అసలు నీ పెళ్లి ముఖం చూసి అమ్మాయిలు భయపడతారు. రోజు గుద్ద పాన్ మసాలాలు బుక్కి నీ పనులన్నీ ఎర్రగైనాయి. ముందు పోయి నీ పనులన్నీ తెల్ల చేసుకోపో, అప్పుడే నీకు పెళ్లి.
ఐ హోప్ మామ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎనీవే మామ మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.